పెన్షన్ ఇవ్వాలి వీళ్ళకు అందరికీ. కలెక్టర్ గారు అక్కడ తప్పేసి అమ్మ మీరు కొంచెం ముందు వచ్చి నిలబెట్టేస్తాం. అట్లా పోవాలా ఫేస్ కనపడుతుంది. ఎవరు డబ్బులు ఇచ్చేది? ఎవరు ఇస్తారు డబ్బులు? పింఛన్ ఇచ్చేది ఎవరు? ఎవరిస్తే మాకేం తెలుస్తుంది సార్? ఆయన ఇస్తారో మీరు ఇస్తారో మాకేం తెలుసు. మూడో తేదీ అయితే కూర్చుంటే డబ్బులు వస్తాయని. మూడో తేదీ పెన్షన్ వస్తాయని జాగ్రత్త పెట్టుకో. రైతునగరం ఆ గ్రామం కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక వార్డు 22వ వార్డుకు ఈరోజు హరివారు గారు నాయకత్వాన్ని ఇక్కడికి వచ్చినాము. కలెక్టర్ గారు, నేను, ఆర్డీఓ గారు, ప్రభుత్వ కమిషనర్ గారు మొత్తము ప్రతి నెల ఉదయమే మేము ఊర్లో ఉంటే పేద ప్రజలకి ప్రభుత్వం చేపట్టిందో పెన్షన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశారే చూసినారు. తెల్లవారు నుంచి బాబు నిద్ర రాదాలు ఎప్పుడు 1వ తేదీ వస్తుందా, ఎప్పుడు పెన్షన్ తీసుకుందామా అని ఒక మంచి ఆలోచనతో బాబు పేదవారు వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. దానివల్ల మాకు ఉపాధి కలిగింది. ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 ఈ రకంగా పేదవారికి అందరికీ అందించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మీరు కూడా ఉదయం మాతో పాటు మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఇవ్వాలి. మీరు కూడా 1వ తేదీ ఉదయమే లేచి మీరు మాతో పాటు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఎవరైతే పేదవారికి సేవలు అందిస్తున్నామో ఆ సేవలు మీతో పాటు ఉపయోగించుకుంటున్నాం. ఈ మంచి కార్యక్రమంలో మనకు పాల్గొనే అవకాశం కలిగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.